అల్లరి సినిమా చేసిన తర్వాత మేము ధనలక్ష్మి ఎల్లువి అని ఒక సినిమా చేసాం. దాంట్లో మన పెద్ద నరేష్ గారు, సీనియర్ నరేష్ గారు కూడా చేశారు. సో అప్పుడు ఎవరు చేస్తున్నారంటే నరేష్ చేస్తున్నారంటే ఏ నరేష్, ఒకటే నరేష్ ఉన్నాడు కదా పెద్ద నరేష్. సో అక్కడి నుంచి ఏమైందంటే డిఫరెన్షియేట్ చేయడానికి ఆ నరేష్ గారిని సీనియర్ నరేష్ గారు అని చెప్పలేము మనం. అంటే ఆయన ఆల్రెడీ ఎస్టాబ్లిష్ కాబట్టి, సో ఈ అల్లరి చేసాడు కాబట్టి అల్లరితో అని అల్లరి నరేష్ అందుకే ఆ సినిమా నుంచి ఇంటి పేరు అయిపోయిందమ్మా నాకు. సరే అందరికి అల్లరి నరేష్ అని తెలుసు. అండ్ మీ ఇంటి పేరు ఒకసారి మాకు తెలుసుకోవాలండి. ఇద్దరు నరేష్ అమ్మా నాకు అంతే. అంటే మా మదర్ అంటున్నా ఇంత పెద్ద పేర్లు పెడితే పాస్పోర్ట్ లో వాటిలో చాలా ఇబ్బంది అవుతుందని చిన్న పేరే పెట్టారమ్మా. ఓకే. సో మీ బ్రదర్ ఎలా ఉన్నారు? ఆర్యన్ రాజేష్ గారు బాగున్నాడమ్మా. హీఈస్ డూయింగ్ గుడ్ అండ్ హీ స్టార్టెడ్ ఫిల్మ్ అండ్ హీస్ ప్రొడ్యూసింగ్ ఫిల్మ్ నౌ. సో ఈ బ్యానర్ ని మళ్ళీ రివైవ్ చేస్తూ సినిమా స్టార్ట్ అవుతుంది. ఐ థింక్ ఆల్మోస్ట్ ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది. సో ప్రాబ్లీ బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ ఆర్ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది. సార్ నమస్తే సార్. నమస్తే. మీరు 22 ఇయర్స్ నుంచి మీ మూవీస్ చూస్తున్నాం సార్. మీరు అప్పుడు ఇప్పుడు సేమ్ అలాగే ఉన్నా. మీ సీక్రెట్, హెల్త్ సీక్రెట్ చెప్పండి సార్. సీక్రెట్ ఏం లేదమ్మా. నవ్వుకుంటూ ఉంటారు కదా, అదేనా సార్ మీ సీక్రెట్? అంతేనమ్మా. ఫస్ట్ టెన్షన్ తీసుకోకూడదు. నేనేమంటానంటే ఏదైనా టెన్షన్ ఉన్నా కూడా మా వైఫ్కి ఇచ్చేస్తాను. అంటే ఇప్పుడు ఏదైనా ఉందనుకో, ఇదిగో ఈ ప్రాబ్లం ఉంది, నువ్వు మాట్లాడు నాకు అంటే. సో వర్క్ స్ట్రెస్ తప్ప నేను ఇంకా వేరే స్ట్రెస్ తీసుకోనమ్మా. సార్ అల్లరి నరేష్ అంటే మా ఇంటి పక్కింటి కుర్రాడు. ఇప్పటికీ అదే వేస్తాను మేము సినిమాలు చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఎవరో హీరో వచ్చారు కాదు, మా ఇంటి పక్కింటి అబ్బాయి అల్లరి పిల్లాడు అన్నట్టే చూస్తూ ఉంటాము. చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు ఒక్క లైన్లో చెప్పే ఒక జోక్ను ఎంత బాగుంటుంది, ఇట్లా చెప్పేసట్లు వెళ్ళిపోతారు. ఎట్లా అంటే మహర్షి సినిమాలో ఒక కబ్బోర్డ్ తీసి ఇతని వల్లే నేను యూఎస్ వెళ్ళాలనుకుంటున్నాను. అసలు ఎంత సింపుల్గా చెప్పేళ్ళిపోతే మేము దాన్ని పట్టుకొని ఎంతసేపు నవ్వాము. అసలు చాలా బాగుంటుంది. ఇప్పుడు చేసే రంభా ఊరాసి మేనకా ఉంది కదా సార్, ఆ సినిమాలో మీ రోల్ ఏంటి? మీరు రిచ్ అబ్బాయా లేకపోతే మాలాంటి అబ్బాయా? లేదు అంటే రిచ్ ఏం కాదు, బేసిక్ గా ఖాళీగా తిరుగుతుంటాడు, ఏం పని చేయకుండా. అంటే చాలా మంది ఉంటది కదా, నేనేం కష్టపడకుండా నా కోట్లు వచ్చేయాలి అన్న ఒక యాటిట్యూడ్ ఉంటుంది కదమ్మా. ఈ సినిమాలో నా క్యారెక్టర్ అలాంటి యాటిట్యూడ్. సో ఇలాంటి వాడు ఒక రంభా ఊరోసి వచ్చి వాళ్ళు తదాస్తుంటే హీరో అయిపోతాడా, అవుతాడు అని వీడు ఫీల్ అవుతుంటాడు. దీంట్లో రకరకాల కామెడీలు, వీడు చేసే అప్పులు ఉంటాయి, దీంట్లో వీడు చేసే తప్పులు ఉంటాయి, అన్ని రకరకాలు. సో మీరు ప్రతిదీ నవ్వుకుంటారు. మహర్షి సినిమాలో మీరు మహేష్ బాబు క్లోజ్ ఫ్రెండ్స్ ఉండి మీకోసం చాలా రిస్క్ చేస్తారు కదా, అట్లాంటి ఫ్రెండ్ మీకు రియల్ లైఫ్ లో ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారమ్మా నా లైఫ్ లో. నా స్కూల్ ఫ్రెండ్స్ కాడి నుంచి ఇప్పుడు నేను యాక్టింగ్ క్లాస్ చేస్తున్నప్పుడు కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇవాళకి మేము టచ్లో ఉంటాం. అంటే డెఫినెట్గా నాకంటూ ఒక 2-3 క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే ఏదైనా నేను చెప్పుకోగలుగుతాను. అంటే డబ్బు గురించి కానివ్వండి, లేకపోతే మన పర్సనల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక ప్రాబ్లం, నాకు ఈ సమస్య వచ్చిన తర్వాత ఇంట్లో నుంచి బయటకు రావాలి, దీనికి ఏదైనా అడ్వైస్ ఇవ్వరా అని చెప్పడానికి నా ఫ్రెండ్స్ ఉన్నారమ్మా. వాళ్ళు అడ్వైస్ తీసుకుంటాను. బట్ అంటే అది ఎంత ఇది ఉంటుందంటే, మన ఒక విషయం ఏదన్నా సీక్రెట్గా చెప్తే ఎవరికి తెలియకుండా వాళ్ళ దగ్గర దాచుకుంటారు. అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారమ్మా నాకు. అలాంటి ఫ్రెండ్స్ ఉండాలి కూడా. ఇప్పుడు అందరూ సరే. నాకు క్వశ్చన్ ఇందాక నుంచి, అదే మహాలక్ష్మి ప్రోగ్రామ్ పెట్టారు కదా, దాని వల్ల అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటి మీరు చెప్పండి ఒకసారి. ప్రాబ్లమ్స్ అంటూ ఏం లేవు సార్. మాకు ఇష్టంగా చేసుకుంటాం. కాకపోతే కొంచెము వాళ్ళు లేడీస్ ఎక్కుతారు కదా, వెనకాల నుంచి ఎక్కుతారు, అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. మేము చెప్తే వాళ్ళు వింటున్నారు. ఈ మధ్య ఈ మహాలక్ష్మి స్కీమ్ పెట్టిన తర్వాత మా ఆర్టీసీ ఏంటంటే కలకల్లాడుతుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతకుముందు అంత లేడీస్ ఎక్కువ ఉండకపోయేవాళ్ళు, ఇప్పుడు మాత్రం చాలా బాగుంది. మాకు కొంచెం శ్రమ ఎక్కువైనా కానీ మాకు సంతోషంగా చేస్తాం. అంటే నేను ఒకటి అనుకోద్దాం, నేను ఒక మీమ్ చూశాను ఎక్కడో, అంటే మొగుడుతో ఏదైనా గొడవ పెడితే వెళ్ళిపోయి బస్సు కూర్చొని ఒక మీమ్ కాదు సార్, బోర్ కొడితే ఆర్టీసీ బస్ ఎక్కి వెళ్ళిపోవడం. ఎటు వెళ్ళిపోతారో కూడా చెప్పారంట. కొన్ని చార్మినార్ వెళ్తారంట, లేకపోతే సరదాగా ఎక్కడికి వెళ్ళాలి, బోర్ కొడుతుంది, ఆర్టీసీ బస్ ఎక్కి వెళ్ళిపోదాం, ఫ్రీయే కదా అన్న మీమ్స్ చాలా వచ్చినాయి. మొన్న మా బస్సులో ఒక సంఘటన జరిగింది సార్. వచ్చి ఎక్కింది, అరుస్తా ఉంది. అంటే వాళ్ళ ఆయన అరుస్తుంది. ఎందుకు అరుస్తున్నావు అంటే ఆధార్ కార్డు తీసుకున్నాడు, నన్ను పొమ్మని చెప్పిండు, నేను ఎడిపోవాలి అని చెప్పి అంటున్నామే. నాకు కొంచెం కామెడీగా అనిపించింది మేడం. సార్ నాన్నగారు ఈవి సత్యనారాయణ గారు లెజెండ్ సినిమాలు చాలా ఉన్నాయి సార్. చిన్నప్పటి నుంచి మేము చూసిన చెంబడికి బొమ్మ ఆ సినిమా అయితే చాలా అసలు ఎప్పటికీ మర్చిపోలేము సార్. మా పిల్లలకు కూడా చూపించినా కూడా అలాగే. చాలా మంది లేడీస్ బాగా నచ్చుతుంది మా సినిమా. ఎందుకంటే ఆడవాళ్ళు మగాళ్ళు అయిపోయి, మగాళ్ళు ఆడవాళ్ళు అయిపోయి డామినెన్స్ కోసం. తర్వాత ఇంట్లో ఇల్లాలు కానీ ఇక చాలా అసలు ఎప్పటికీ మర్చిపోలేని సినిమాలు సార్. అవి చూసి మీరు ఏమైనా ఇన్స్పిరేషన్ ఇస్తాయి ఇంకా ఇలాంటి సినిమాలు ఏమైనా చేయాలన్నా? అంటే డెఫినెట్ గా అలాంటి సినిమాలు చేయాలంటే అంటే హలో బ్రదర్ నాకు చాలా ఇష్టమైన సినిమా అమ్మ.
బట్ అవి ఇప్పుడు చేయకూడదమ్మా. కొన్ని కొన్ని సినిమాలు కల్ట్ క్లాసిక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు జంబలెడ్డి పంప చాలా మంది అడిగారు, జంబలెడ్డి పంప చేయొచ్చు కదా, పార్ట్ 2 చేయొచ్చు కదా, దాని తర్వాత బెండప్పర్ పార్ట్ 2 చేయొచ్చు కదా, కితకితలు పార్ట్ 2 చేయొచ్చు కదా, శాస్త్రి కూడా శివశాస్త్రి అలాంటి. సో బట్ మనకి ఏంటంటే ఒక్కసారి ఒక పెద్ద హిట్ ఇచ్చిన తర్వాత ఆ సినిమా ఆడియన్స్ దాని ఒక చోట కూర్చోబెట్టేశారు. ఆ ప్లేస్ లో కూర్చోబెట్టిన తర్వాత మనం ఏం చేసిన ఎక్స్పెరిమెంట్ లా ఉంటుంది. సో నేను డెఫినెట్ గా మీరు చెప్పినట్టు మా ఫాదర్ సినిమాలు చాలా ఇన్స్పైరింగ్, అంటే కొన్ని ఇన్స్పైర్ అవుతుంది. జంజాల గారి సినిమా కానివ్వండి, మా ఫాదర్ గారి సినిమాలు కానివ్వండి, సీన్ వైట్ల గారి సినిమాలు, ఇవన్నీ చూసి ఇన్స్పైర్ అవుతామా. కొన్ని ఇలా చేస్తే బాగుంటుంది, ఈ సీన్ ఓకే ఆ సినిమాలో ఇలా చేశారు కదా, మనం ఎప్పుడు యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు ఇలా చేశారు కదా, ఆ టైమింగ్ లో చేస్తే ఎలా ఉంటుంది అని కొంచెం ఇన్స్పిరేషన్ తీసుకుంటాం. మేము కూడా చిన్న కాపీలు పడుతుంటాం అప్పుడప్పుడు. మీరు మహర్షి మూవీ చేశారు కదా సార్, అందులో మహేష్ బాబు మీరు ఎప్పుడు అల్లరి చేస్తుంటారు, కానీ ఆ సినిమాలో మీరు కూడా చాలా సీరియస్ యాక్షన్ చేశారు. అసలు మహేష్ బాబు ఎంత బాగా చేశారో మీకు కూడా అంతే వాల్యూ ఇస్తారు. అసలు కళ్ళకి లేట్ చేశాను సార్ కొన్ని సీన్లలో అయితే. అదొకటి. ఇంకొకటి మీ సాంగ్ ఉంటుంది కదా సార్, రాంబాబు సాంగ్, ఒక యానివర్సరీలో నేను మా తోటికోడలు బాబు చేశాము. ఇప్పటికీ ఆ సాంగ్ వస్తే పిన్ని శ్రీలత పిన్ని నీ సాంగ్ వస్తుంది అంటారు సార్. అంత బాగా సార్ మీ సాంగ్స్ కానీ, ప్రాణం మూవీలో సాంగ్ కానీ అసలు ఎక్సలెంట్ సార్. మీ గురించి సార్ మేము డ్యూటీలో ఎంత అలసిపోయి ఎంత కష్టంగా ఉన్నా ఎంత ఇబ్బందులో ఉన్నా మీ సినిమాలు చూడంగానే చాలా ఉత్సాహంగా మా కష్టాలన్నీ మర్చిపోతాం సార్. మా పిల్లలతో మీ సినిమాలు చాలా చూస్తాం మేము. ఒక్కొక్కసారిగా మీ నవ్వులు మీ అల్లరి అవి అన్నీ చూడంగానే సినిమాలలో మళ్ళీ మైండ్ ఫ్రెష్గా అయిపోతుంది సార్ మాకు.